మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ పెండం శ్రీలక్ష్మి రామనంద్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. జయశంకర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని మున్సిపల్ కమిషనర్ భాస్కర్ సూచించారు. చెప్పిన సార్ వచ్చింది. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే నినాదంతో మొదలుపెట్టి కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి ఢిల్లీ యూనివర్సిటీ పాలక మండలి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వైస్ ఛాన్సలర్గా ఉన్న తర్వాత అక్కడ జరిగినటువంటి తెలంగాణ పౌరులకు జరిగిన అవమానాన్ని భరించలేక వైస్ ఛాన్సలర్ వృత్తికి రాజీనామా చేసి తెలంగాణ నా ఊపిరి, తెలంగాణ రాష్ట్ర సాధన అధ్యయమని తెలంగాణ పితామహుడిగా, తెలంగాణ గాంధీగా పేరుగాంచే విధంగా సంపన్న వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాటం చేసి అసూలు వాసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. వారి ఆశయ సాధన కోసం పాటుపడ్డ ప్రతి ఒక్కరూ తెలంగాణ రాష్ట్రాన్ని ముద్దాడాలనే సంకల్పంతో ఉద్యమం చేసి రాస్తారోకోలు, వంట వార్పులు, ధర్నాలు చేసి కేంద్రాన్ని దించి మరీ తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజల ఆవేదనను గమనించిన సోనియమ్మ తెలంగాణ ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో తెలంగాణ అవతరణ జరగకముందే వారు స్వర్గస్థులైనారు. వారి ఆశా సాధన కోసం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై ఈ రాష్ట్రాన్ని కాపాడుతున్న బాధ్యత ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం జరుగుతాయి. సరేనా మేడం ఫ్లవర్స్ సార్ వెనక కొంచెం వెనక రండి. సాధిద్దాం